ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు. ఒక సినిమా కోసం సంవత్సరాల పాటు ఎదురుచూసే స్టార్. 'బాహుబలి' అంటూ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న హీరో. ఏ హీరోని చూసుకొని ప్రొడ్యూసర్లు కనీసం ఆలోచించకుండా ఎన్ని డబ్బులైనా పెట్టే ఏకైక హీరో. కానీ ఇంతకసలు ఎవరి ప్రభాస్? ఎవరి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్? ఒకప్పుడు కెమెరా ముందుకు రావడానికి భయపడిన వ్యక్తి ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలో ఒకరు. అలాగే అత్యంత అభిమానించే నటులలో ఒకరిగా ఎలా మారాడు? ఈరోజు మనం తెలుసుకుందాం. ఆయన జీవితం, ఆయన పోరాటాలు, విజయాలు, వ్యక్తిత్వం, ఇంకా ఆయన ఈ సినీ ప్రయాణం ఇలా జరిగింది. ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. 1979 అక్టోబర్ 23న చెన్నైలో జన్మించాడు. తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ సినీ నిర్మాత. అందుకే చిన్నప్పటి నుంచి ఇంట్లో సినీ వాతావరణం ఉన్నా కూడా ప్రభాస్ మాత్రం ఏ రోజు హీరో అవ్వాలనుకోలేదు. ఆయనకు బిజినెస్ అంటే చాలా ఇష్టం, ఇంకా హోటల్స్ పట్ల కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ విధి తనకు వేరే రాతను రాసిందనమాట. 2002లో తన మొదటి సినిమా ఈశ్వర్ ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే పెద్ద విజయం సాధించాడు అనుకుంటే కానీ అది పెద్దగా విజయం సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర కూడా అంతే, ఆశించిన స్థాయిలో ఆడలేదన్నమాట. చాలామంది అసలు ఇతను హిట్ అవుతుందా, అసలు సినిమాలు హిట్ అవుతాయా, స్టార్ అవుతాడా, స్టార్ అవ్వడం కూడా కష్టం అని చెప్పేసి సినీ వర్గాల్లో చాలామంది అంటున్నారు. కానీ 2004లో చిరంజీవి మరియు బాలకృష్ణలతో పాటు పోటీగా రిలీజ్ అయిన వర్షం సినిమా ప్రభాస్ జీవితాన్నే మార్చేసింది. ఆ సినిమా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్కు భారీగా అభిమానులు ఏర్పడ్డారు, భారీగా క్రేజ్ వచ్చింది. ఆ సినిమా చాలా అంటే చాలా పెద్ద హిట్ అయిందనమాట. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 175 రోజులు ఆడి చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత వచ్చిన ఛత్రపతి, బుజ్జిగాడు, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బిల్లా ఇలాంటి సినిమాలతో తన క్రేజ్ని, తన అభిమానులు పెంచుకుంటూనే ప్రభాస్ ముందుకెళ్ళాడనమాట. ప్రతి సినిమాతో తన నటనను మెరుగుపరుచుకుంటూ వచ్చాడు. ప్రభాస్లో అభిమానులు ఎక్కువ ఇష్టపడేది ఇదనమాట. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం, వినయంగా ఉండడం కేవలం TFIలో ప్రభాస్కు మాత్రమే సాధ్యం. ఎంత పెద్ద స్టార్ అయినా సెట్స్లో అందరితో ఒకేలా మాట్లాడడం, ఎలాంటి వివాదాలకు దూరంగా ఉండడం, అభిమానులను గౌరవించడం, ఈయన పట్ల ఒక్క చెడు ఆరోపణ కూడా ఉండదన్నమాట సినీ శ్రేణిలో. అలా అంటే అంత వినయంగా ఉంటాడనమాట. తన కష్టాన్ని ఎక్కడా పోనివ్వకుండా అలాగే కష్టపడుతూ ఉన్న ప్రభాస్కి అయితే 2015లో బాహుబలి, తను 5 ఏళ్ళు కష్టపడి తీసిన బాహుబలి తన జీవితాన్ని మార్చేసింది. తన కష్టం ద్వారా ఇండియన్ సినీ చరిత్రనే మార్చేసింది ఆ సినిమా. మరియు ప్రభాస్ అండ్ రాజమౌళి అనమాట. అండ్ వీళ్ళిద్దరు కలిసి తీసిన ఈ సినిమా అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్నే కాదు, వరల్డ్ బాక్స్ ఆఫీస్ని చెక్కేసి అప్పటిదాకా లేని కలెక్షన్స్ సృష్టించింది. ప్రభాస్ని ఇండియాలో ఒక బిగ్గెస్ట్ స్టార్గా తీర్చిదిద్దింది. ఫిలిమ్స్ అంటే బాహుబలి తెలుగు ఫిలిమ్స్ అనేలా చేసింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే టాప్లో కూర్చోబెట్టింది. ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ ఇండియాస్ టాప్ యాక్టర్, టాప్ హీరో. ఈ ఒక్క సినిమాతోటి రాజమౌళి ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిపోయారనమాట. అంత కష్టపడ్డారు. ప్రభాస్ దాదాపు 5 సంవత్సరాలు తన జీవితాన్ని అంకితం చేశాడు. ఆ సమయంలో ఇతర సినిమాలు చేయలేదు, శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. ఎన్నో దెబ్బలు తాకాయి, షోల్డర్ ఇంజరీస్ అయ్యాయి, నీ ఇంజరీస్ అయ్యాయి. ఇప్పటిదాకా కూడా ఆ ఇంజరీస్తో సఫర్ అవుతూనే ఉన్నాడు. కఠినమైన శిక్షలు తీసుకున్నాడు. ఆ కష్టానికి ఫలితం బాహుబలి భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిందనమాట. కానీ అప్పుడే మొదలైంది అసలైన చిక్కు. బాహుబలి తర్వాత వచ్చిన ప్రతి సినిమా అదే స్థాయి అంచనాలను అయితే ఎదుర్కొందనమాట. కొన్ని సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు. ఆదిపురుష్, రాధేశ్యామ్ అయితే ఘోర పరాజయాలయ్యాయి. కానీ అన్ని ఎదుగుదొడుగులు ఉన్నా కూడా సాహో కూడా డిజాస్టర్ అయింది. అన్నిటిని తట్టుకొని నిలదొక్కుని మళ్ళీ సలార్, కలికితో మళ్ళీ లేచి నిలిచినాడు. అది ప్రభాస్. కానీ మళ్ళీ రాజాసాబ్తో తిరిగి వెనక్కి పడిపోయినా కూడా మళ్ళీ స్పిరిట్, ఫౌజీ, కల్కి 2, సలార్ 2తో మళ్ళీ బాక్స్ ఆఫీస్ని షేర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాడనమాట. ప్రభాస్ ఎప్పుడు వెనక్కి తగ్గాడు. ప్రతి సినిమాతో కొత్తగా ప్రయత్నిస్తూ తన అభిమానులను నిరాశపరచకుండా ముందుకు సాగుతున్నాడు. అండ్ ప్రస్తుతం ఈరోజు ప్రభాస్ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటులలో ఒకరు. అండ్ పాన్ ఇండియా స్టార్గా, గ్లోబల్ స్టార్గా తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన హీరోల్లో ప్రముఖుడు. భారీ బడ్జెట్ సినిమాలంటే అందరికి గుర్తొచ్చేది కేవలం ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఆయనకే అసాధారణమైన క్రేజ్ ఉంది. ఇవన్నీ ఒక్క రోజులో రాలేదు. ఏళ్ల తరబడి చేసిన కష్టం, సహనం మరియు అంకితభావం వల్లే ఇవన్నీ తనకి జీవితంలో సాధ్యమయ్యాయి. అవే అతన్ని ఉన్నత శిఖరంపై కూర్చోబెట్టాయి. అసలు కెమెరా ముందు నిలబడటానికి భయపడిన ఒక యువకుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. అదే మన డార్లింగ్ ప్రభాస్ కథ. మీకు ప్రభాస్లో నచ్చిన విషయం ఏమిటో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన జీవిత కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు కేవలం ప్రభాసే కాదు, ప్రతి ఒక్క హీరోది, ఏ సినిమాకు సంబంధించిన బయోగ్రఫీస్
గొప్ప గొప్ప నటుల గురించి, గొప్ప గొప్ప సినిమాల గురించి, గొప్ప గొప్ప సినీ చర్చల గురించి మన ఛానల్లో అయితే ప్రతి 2 రోజులకి ఒక వీడియో అయితే వస్తుందన్నమాట. అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే బెల్ ఆన్ చేసి కూడా పెట్టుకోండి. ఎందుకంటే మీకైతే వీడియో రాగానే వెంబడే నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట.